వేదికని అలంకరించిన మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీనివాస్ గారి ధర్మపురి శ్రీనివాస్ గారు పెద్దలు పూజ్యులు స్వర్గస్థులు తనయుడు మరియు మీ అందరి ముద్దుబిడ్డ కాంగ్రెస్ ముద్దుబిడ్డ ఈరోజు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్సీలు పెద్దలు, మున్నూరు కాపు పెద్దలు, ముఖ్యులు మరియు అతి ముఖ్యంగా మీ మున్నూరు కాపు సంఘం నుంచి వచ్చిన ఆత్మీయులు, పెద్దలు, కార్యకర్తలు, ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు, లీడర్లు మరియు అభిమానులు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను నందిమండలం వేణుని ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా కర్ణాటక ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు మనం చాలా అద్భుతమైన శుభదినం. ఎందుకంటే పెద్దలు పూజ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారు నా గురువు గారు. ఆయన వేసిన బాట, ఆయన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో రెండు చేత్తో 2 సార్లు అధికారాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు, చిరస్మరణీయుడు. ఎప్పటికీ మనందరి గుండెల్లో ముందుకెళ్తారని, అన్న మీ ఆశయాల్ని, మీ అభిమానాన్ని చూరగొంటూ అనేక కార్యక్రమాలు అందరినీ సంఘటితం చేసుకొని ముందుకు తీసుకెళ్తారని, శ్రీ అన్నగారు మీరు వీళ్ళందరికీ తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ధర్మపురి సంజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం చెప్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు. వేగుచుక్కతో నిద్ర లేచి సూర్యుడికి దండం పెట్టి హలం చేతబట్టి కాయాన్ని అరగదీసి చెమట గంధంతో మట్టిని పులకింపజేసి సిరిని మెప్పించి సిరులు పండించే మున్నూరు కాపన్నలకు జేజేల స్వాగతం. మరి ఇప్పుడు నేను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి ఇది మన పండగ, ఇది మన కార్యక్రమం, మనమంతా ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ రోజు అందరూ కూర్చొని సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. క్రమశిక్షణకు మారుపేరు మున్నూరు కాపులు. చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మరొక్కసారి మీ అందరికీ మున్నూరు కాపు అన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సర్దార్ పుటం పురుషోత్తం రావు గారిని మీ అందరి చప్పట్ల మధ్య నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారి సందేశాన్ని మనం విందాం. పొలాలు దున్ని, పొలాలు పండించి ప్రజలకు పట్టడన్నం పెట్టే మున్నూరు కాపు ముద్దు బిడ్డలారా, కాకతీయ కథన రంగంలో కరుక్కత్తులకు ఎదురొడ్డి పోరాడిన వీరయోధులారా, ఈరోజు ఏదైతే నిజామాబాద్ అడ్డ మున్నూరు కాపుల గడ్డగా తీర్చిదిద్దిన స్వర్గీయ టి శ్రీనివాస్ గారి పుత్రుడు ఏదైతే ఉందో, మరి నిజామాబాద్ మాజీ మేయర్ గారు ధర్మపురి సంజయ్ గారు ఈరోజు మనందరి చేత మన ప్రేమ, అభిమానం, ఆప్యాయతను చూరగొని ఈరోజు మన జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పక్షాన అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా సామాజికంగా, ఆర్థికంగా మన అన్ని రకాలుగా మున్నూరు కాపులు ముందుకు ఎగవలసిన అవసరం ఉంది. ఈ గడ్డ మనం ఎన్నో రోజులు ఎమ్మెల్యేలుగా చూసిన గడ్డ, మంత్రులుగా చూసిన గడ్డ. మరి నిజామాబాద్ అడ్డాలో ఈరోజు మున్నూరు కాపుల దేదీప్యమైన శక్తి
కొంత తగ్గినట్లుగా తెలుస్తూ ఉంది. మరి మనమందరం ఐక్యంగా సంఘటితంగా మనం సమైక్యమై ముందుకు సాగవలసిన అవసరం ఉంది. దానికి ధర్మపురి ఏదైతే సంజయ్ గారు నాయకత్వం వహించి మున్నూరు కాపులందరితో పాటు సామాజికంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలను మైనార్టీలను అందరినీ ఒక్క చేర్చుకొని ముందుకు సాగుతూ మున్నూరు కాపుల కీర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈరోజు నిజంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి ఈరోజు ఏదైతే మన మున్నూరు కాపులకు నాయకత్వం వహించబోతున్నాడు కాబట్టి వారికి రాష్ట్ర పక్షాన పూర్తి స్థాయిలో అడుగడుగున సహకరిస్తూ వారిని ముందుకెళ్ళవలసిందిగా మరి మనం ఏదైతే మన వాటా మన వాటా సాధించుకునే దిశలో మేము కూడా వారికి తోడుగా ఉంటామని ఆ తోడులో మీరంతా సహకరించాలని ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి మాకేదైతే మీ అంతా ఆప్యాయత అనురాగంతో ఆహ్వానం పలికినందుకు మరి వేదిక మీద ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఆడపడుచు ఏదైతే ఉందో ఆకుల లలిత గారు తమ్ముని దీవించడానికి మరి ముందే వచ్చి మీతో కలిసి కూర్చున్నందుకు వారికి, అదేవిధంగా మా సోదరి మనులకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ధన్యవాదాలు సార్. నిజంగా మున్నూరు కాపులు ఈ సమాజానికి చేసిన సేవ వెలకట్టలేనటువంటిది. పంట కాపులు ఈ భూమి పుత్రులు మీరు. హలం పట్టి పొలం దిన్ని బురద నుండి బువ్వ తీసే మట్టి బిడ్డకు ఘన స్వాగతం. సబ్బండ కులాలకు పంటలో వాటా పంచిన బలిచక్రవర్తి వారసులు మీరు. అలాంటి వారసులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మరి ఇప్పుడు నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను గౌరవ మామిళ్ళ అంజయ్య గారు, కామారెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్. వారిని మాట్లాడాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతూ ఉన్నాను. అలాగే కాచిగూడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరన్నా అధ్యక్షులు వచ్చి ఉంటే మన్నించాలి, వేదికపైకి రావాల్సిందిగా నేను మున్నూరు కాపు జిల్లా సంఘం పక్షాన సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే కూడా దయచేసి విచ్చేసినటువంటి సోదరులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య మామిళ్ళ అంజయ్య గారని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సభకు వందనంలో. ఈరోజు మంచి శుభదినము. మరి ఇక్కడికి సంజయ్ మున్నూరు కాపు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారంకి వచ్చినటువంటి పెద్దలు, కుల బాంధవులు, పత్రికా విలేకరులు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం గారు, వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సలహాదారులు, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు గారు త్వరలో రాబోతున్నారు. మరి 2 నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనందరి మున్నూరు కాపు ముద్దు బిడ్డ మన మాజీ మేయర్ సంజయ్ కుమార్ అన్న, మరి సీనన్న పేరు నిలబెడతాడని నమ్మకంతో మున్నూరు కాపు పెద్దలందరూ తనను ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కామారెడ్డి జిల్లా పక్షాన నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై మున్నూరు కాపు.